ఎప్పుడైనా చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి కానీ అటు ఇటు దిక్కులు చూస్తూ పనులు చేస్తే ఇదిగో ఇలా వేళ్ళు కాళ్ళు నలక్కి ఇంకేమవుతాయి. దీనికంత శ్రద్ధే ఉంటే ఆదిత్య తులసినెందుకు చూస్తాడు? వేలు నలిగి నేను చేస్తుంటే నువ్వు బావ టాపిక్ తెస్తావే. పచ్చడి నూరటం రాకపోతే ప్రేమించడం రానట్టేనా? ఏది ప్రేమే? ఏది ప్రేమ? విసుక్కోవడం, కసుక్కోవడం, బావగారు అంటూ మొక్కుబడిగా అలా తిప్పుకురావడమే కాని నీకోసం వెంపర్లాడ్డం, పాకులాడ్డం ఏమైనా ఉందా? బావని దగ్గర చేసుకోవడానికే నేను వేలు నలగొట్టుకున్నా. తాటి చెట్టెక్కి దూడ మేత కోసం ఎక్కానందట. అలా ఉంది. పచ్చడి బండకి ప్రేమకి లింక్ ఏంటే? అయినా వేలు చూపించి కాలు లాగుదావనుకున్నావా? వేలు పచ్చడి ఎందుకని ఆదిత్యతో పలుకులేదే. సత్యవతి నువ్వు ఆగవే. అసలు కావాలని వేలు నలగొట్టుకోవడం ఏంటి? దాని కథ ఏంటి? అసలు ఏం జరిగిందంటే ఆ తులసి బావ రాగానే బావ నా చేయి పట్టుకుని వేలుకు కట్టు కడతాడని ఆశపడి నేను కూడా వేలు నలగొట్టుకున్నాను. మరి వాడు చూసి పరిగెత్తుకు రాలేదా? నీ చెయ్యి పట్టుకోలేదా? వాడు కట్టుకడితే మనం కట్టాల్సి ఎందుకు వస్తుంది? వాడు పట్టించుకోలేదు, మనం కట్టాల్సి వచ్చింది. అంతేనా అమ్మా? పట్టించుకున్నాడు కానీ కట్టు కట్టలేదు. ఎక్కడ చూసి ఎక్కడ నూరుతున్నావే అని కేకలు వేశాడు. మిమ్మల్ని పిలిచి మీరు రావటం బావ వెళ్ళిపోవటం అది జరిగింది. ఊరికే అటలా వాడి వైపు చూడకపోతే బావా అంటూ వెళ్ళి వేలు చూపిస్తూ గుండెల మీద పడి ఏడవచ్చు కదా. మనసు కరిగి కాస్త కట్టేనా కట్టేవాడు. కట్టు కట్టేవాడు, గోప గుయ్యం అనిపించేవాడు, దూరం దూరం అని తిరిగేవాడు. వాటేసుకుంటే ఊరుకుంటాడా? అందుకే ఆ పని చేయలేదు. ఏడు ప్రేమ లేదు, వాడు లేదు, తిట్లు ఇదిగో ఈ కట్లు మిగిలే. నొప్పి మాకు అంతకంటే కలుక్కుమంది నీ కథ విన్నాక. ఓసే లక్ష్మి, దానికేదో అయితే మరేదో అయిందన్నట్టు నువ్విలా కాళ్ళు చేతులు విరగొట్టుకోవటం మానేవే. సరే నాన్నమ్మా. అయినా ఆ తులసి వేలుకి కట్టు కట్టలేదు, కన్నీళ్లు తొడవలేదు. సంతోషించు. అవును, కీడులో మేలు జరిగింది. ఏంట్రా, చేతులు పట్టుకోవడం నుంచి పక్కకు లాగే వరకు ఎదిగావా? అయినా నా చెయ్యి పట్టుకున్నప్పుడు జీవితకాలం ఇలాగే నా చెయ్యి పట్టుకుంటావా అని నేను అడిగితే టక్కున వదిలేసావు. ఇప్పుడెందుకురా మళ్ళీ పట్టుకున్నావు? అవన్నీ తర్వాత కానీ ఏంటా ఎక్స్ట్రాలు? వాణ్ణి చెయ్యి పట్టుకుంటే నువ్వు వదలట్లేదంటే? చెయ్యి పట్టుకోగానే చాచి కొట్టకుండా వాడు కట్టుకడుతుంటే అలా చూస్తూ ఉంటావేంటి? అదేంట్రా, అయ్యో పాపం అని అతను కట్టుకడితే అలా కుళ్ళుకుంటున్నావేంట్రా? అయ్యో పాపం అంటే అయ్యో పాపం? వాడెవడే అయ్యో పాపం అనుకోవడానికి? అనుకుంటే నేను అనుకోవాలి. చెయ్యి వదిలేసిన వాడివి నువ్వేమనుకుంటావ్రా? కట్టు కట్టే ధైర్యం నీకెక్కడుందిలే. తులసి, రెచ్చగొట్టకు, బాగుండదు చెప్తున్నాను. రెచ్చగొడితే పౌరుషం పొడుచుకొస్తుందా? వస్తే ఏం చేస్తావు? అమ్మొస్తుందంటే అటు, నాన్న వస్తున్నాడు అంటే ఇటు పారిపోవడం తప్ప ఏమీ చేయలేవు. నేను నాన్న భయంతో పారిపోవడం లేదు. మాటిచ్చానని, అత్తయ్యకి ప్రమాదం అని పారిపోయాను. పోరా, సాకులు వెతుక్కునేవాడివి నువ్వేం సాధిస్తావు? అసలు వాడిని చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం తప్పే. నువ్వు కూడా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే సిచ్యువేషన్ మరోలా ఉండేది. మరోలా అంటే? అక్కడున్నది వాడా వీడా అని చూసేవాడిని కాదు. నా చేతి దొరికితే వాడికి తెలిసొచ్చేలా చేసేవాడిని. పోరా, అత్తయ్య మామయ్య నిన్ను నిలదీసి ఎందుకు కొట్టావని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడివి? తులసి చేయి పట్టుకున్నాడు అందుకే కొట్టాను అని చెప్పగలిగేవాడివా? అడిగినప్పుడు ఏదో తోచించి చెప్పేవాడిని.
తోచింది చెప్పేవాణ్ణి తోక ముడిచేవాణ్ణి కాదురా. ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి, కన్ఫర్మ్ గా నిలబడాలి. బ్యాలెన్స్ లేకపోతే ఎలారా? ఎమోషన్స్ ఉంటే సరిపోవు, జస్టిస్ చేయగలగాలి. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాన్రా, ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు అని అంతలా రెచ్చిపోయి నువ్వు మౌనంగా ఎందుకున్నావో అని నన్ను అడుగుతున్నావే. మీ అమ్మ ఎవడో గొట్టంగాడితో నా మెడలో 3 ముళ్ళు వేయించాలని చూస్తోంది కదా. వెళ్ళరా, వెళ్ళి ఏంటిది, ఎందుకు తులసి పెళ్లి ఎవరితోనో చేయాలని చూస్తున్నావని అడగరా నీకు ధైర్యం ఉంటే. అది చాతగానప్పుడు ఈ పనికిరాని బిల్డప్లన్నీ ఎందుకురా నీకు? అడుగుతానే, టైం వచ్చినప్పుడు ఎవరిని అడగాలో వాళ్ళనే అడుగుతా. ఎప్పుడ్రా నీకు టైం వచ్చేది? ఇప్పుడు కూడా అడిగే టైమే, వెళ్ళి అడుగు. హే, ఊరికే ఇలా హరా చేయకు. ప్రతిదానికి ఇలా నిలదీస్తే నేను సమాధానం చెప్పలేను. వెళ్ళవే, వెళ్ళు. ఏంటి వెళ్ళవా? కొండంత ప్రేమ ఉంది, జరిగొడ్డంత భయం ఉంది. ఏంటో వీడు. అత్తయ్య, ఇవాళ చేపల పులుసుతోనే భోజనం మొత్తం లాగించేయాలి. అదేంటే నువ్వు నీచు తింటలేదు కదా. అదే, నేను నా గురించి అనడం లేదు, అందరూ దానితోనే తినాలి అంటున్నాను. మరి మిగిలిన వదిలేయాలా? అంత బాగా ఉండాలని దాని అర్థం. అంతే. చికెన్ వేపుళ్ళు, రొయ్యల కూరలు, నీ పులుసు ముందు దిగదుడుపు కావాలి. ఎందుకలా చూస్తావు? చేసి మెప్పించు, అత్తయ్యని గెలువు. నేనే వంటల పోటీలకి రాలేదు, నేనే గొప్ప అని డబ్బా కొట్టుకోవట్లేదు. వచ్చినట్టు చేస్తా, నచ్చితే తింటారు. నా ప్రైస్ ఏం పోదు, పొగడ్తలేం అవసరం లేదు. ఏంటి దుర్గా ఊరతాళం పెట్టావు? హాల్లో ఉన్న మేమే తట్టుకోలేకపోతున్నాం. మమ్మీ, మమ్మీ, వదినా, మమ్మీ, ఏయ్, గ్యాస్ ఆఫ్ చేయండి, మంటలార్పండి. వదినా, అక్కయ్య, 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 అయ్యో, అక్క, అత్తయ్య, అక్క, అయ్యో, అత్తయ్య. మమ్మీ, బాబాయ్, డాక్టర్ని పిలవండి. హలో, చెప్పండి. సీరియస్, అర్జెంట్గా రావాలి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నా. పోతుందా ఏంటి కొంప తీసి? పాపం అనిపిస్తుంది. నక్షత్రం మంచిది కాకపోతే ఆ ఇల్లు మూత పడుతుంది. పోడు మాటలు మాట్లాడుకో. ఉమ్. అక్క, అయ్యో, డాక్టర్, డోంట్ వరీ, లేట్ చేసుంటే పొజిషన్ క్రిటికల్ అయ్యేది. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? హాస్పిటల్కి తీసుకెళ్లాలా? నో ప్రాబ్లం, 10 నిమిషాల్లో నార్మల్ అవుతుంది. అవుట్ ఆఫ్ డేంజర్, వరీ అవ్వాల్సిందేం లేదు. లేచాక ఈ టాబ్లెట్ ఇవ్వండి. డాక్టర్, మీరు ఇక్కడే ఉండొచ్చు కదా డాక్టర్? ఏం కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రదేశం మారిన ప్రభావం కూడా పడింది, అంతే. దుర్గా,
నువ్వు ఇక్కడే ఉండు. వదిన లేవగానే టాబ్లెట్ వేయాలి కదా. నేను డాక్టర్ గారితో మాట్లాడుస్తాను. అలాగే. పద. నిజంగా ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? మీరు నాకు కొత్త ప్రసాద్ గారు, మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అక్క 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 ఎలా ఉంది ఇప్పుడు? అక్క ఈ టాబ్లెట్ వేసుకో. అక్క ఎలా ఉందక్క? భయపడ్డారా? ఆఖరి దశ. పోదు, నిలకడగా ఉండదు. అయ్యయ్యో అదేం మాట అక్కయ్యా. అలవాటైపోయింది దుర్గా. అప్పుడప్పుడు ఇలా అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్తుంటా, వస్తూ ఉంటా. ఎప్పుడు కళ్ళు మూస్తానో తెలీదు దుర్గా. అక్క దుర్గా, నాకు సహాయం చేస్తావా? ఏంటక్క? నీ కొడుక్కి తులసి వరసైనా జాతకాలు కలవలేదు. నా కొడుకు తులసిని ఇష్టపడుతున్నాడు. నాకే క్షణమో తెలీదు. తెలివిలో ఉన్నప్పుడే వాడి నెత్తిన అక్షింతలు వెయ్యాలని నా కోరిక. వాళ్ళతో మాట్లాడి తులసిని వినయ్కి ఖాయం చేయవా? మా గురించి నీకు తెలుసుగా. వాడు ఒక్కడే. కూర్చొని తిన్నా ఎన్ని తరాలకి తరగని ఆస్తి. తులసి నాకు బాగా నచ్చింది. దానికే అక్క బంగారు కొండ. ఎవరికైనా నచ్చుతుంది. జాతకం బావుంటే మీ దాకా వచ్చేదే కాదు. నా దరిద్రం వదిలిపోతుంది. ప్రియను సాంబయ్యను ఒప్పించి తాళి కట్టించే బాధ్యత నీది. నువ్వింకా ఆ విషయం గురించి ఆలోచించద్దక్క. వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. తులసి నీ కోడలు అంతే. నేనే పెళ్లి పెద్దని. పెత్తనం కట్టుకుని వాళ్ళిద్దరిని పెళ్లిపేట లెక్కించి నీ చేత అక్షింతలు వేయిస్తాను. ఇదిగో నీకు మాటిస్తున్నాను. ఇంకేం ఆలోచించుకో. ప్రశాంతంగా ఉండు. చాలా చాలా థ్యాంక్స్ దుర్గా. ఎలా ఉంది వదినా? కొత్త కాబట్టి మీకు కంగారు. నాకు అలవాటే. వీళ్ళంతా ఇష్టపడి కనుమ అని రకరకాల వంటలు తయారు చేస్తుంటే తినకుండా ఎక్కడికి పోతా? వీళ్ళు చేసిన రుచులు పోనిస్తాయా? చూపించే ప్రేమలు వదిలిపెడతాయా? లక్ష్మి, దుర్గా, భోజనం సంగతి చూడండి. అలాగేనండి. రావోయి చందమామ నా వింతగాథ వినుమా. పాటని కూడా నీ అంత అందంగా పాడుతున్నావు. ఇలా అమ్మాయిల వెంట ఫాలో అవ్వడం, పొగడ్డం తప్పు. నా అందాన్నో పాటనో పొగిడి ఇంప్రెస్ చేయాలనుకోవడం ఇంకా తప్పు. నేను ఇంప్రెస్ చేయాలని అనలేదు, ఫ్యాక్ట్ చెప్పాను. ఇప్పుడు నీకు విషయం చెప్దామని వచ్చాను. విషయమా? ఏంటది? ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నీకు మర్చిపోలేని రోజైతే నాకేంటి? నాతో చెప్పడం ఎందుకు? నాకే కాదు, నీకు శుభవార్తే. మనకి మంచి రోజు. ఏంటి నువ్వనేది? నీకు నాకు పెళ్ళంట. పెళ్ళా? ఎవరన్నారు?
అమ్మ పిన్ని మాట్లాడుకున్నారు. పిన్ని అమ్మకు మాటిచ్చింది. మన పెళ్లి బాధ్యత తనే తీసుకుంది. ఇంకా ఫాలో అవటాలు ఇంప్రెస్ చేయాలనుకునే అవసరమే లేదు. ఫస్ట్ లుక్లోనే నువ్వు నన్ను ఇంప్రెస్ చేశావు. ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పిన్ని ఫిక్స్ చేసింది. నా దరిద్రం వదిలిపోయింది. త్వరలో మనం జంటగా మారుతున్నాం. ఏంటి అలా పరిగెత్తింది? అదేంటి అలా పరిగెత్తింది? కొంపదీసి ఇష్టం లేదా? నాకెరపెట్టే ఆలోచన మానుకోలేదా? ఛ! అదేం అయ్యుండదు. ఏంటి తను అలా పరిగెత్తిందేంటా అని ఆలోచిస్తున్నావా? అవును. నీకు నాకు పెళ్ళి అని ఒక అబ్బాయి అమ్మాయితో చెబితే అమ్మాయి సిగ్గుపడదా? పరిగెత్తదా? అది ఎంత పుడింగైనా ఆడపిల్లే కదా. తులసి, ఏమైంది? ఎందుకలా కంగారుగా పరిగెడుతున్నావు? మ్యాటర్ సీరియస్ రా. సీరియసా? ఏం మ్యాటర్? నా మ్యారేజ్ మ్యాటర్. అసలు ఏమైంది తులసి? అత్తయ్య నన్ను పీకల్లో తిరికించేసింది. అర్థమయ్యేటట్టు చెప్పు తులసి. నీకు నాకు పెళ్ళంట. పిన్ని అమ్మకు మాటిచ్చింది. మన పెళ్లి బాధ్యత తనే తీసుకుంది. అసలు ఇదంతా నీ మూలంగానే జరుగుతుందిరా. నా మూలంగా జరగడం అంటే నేనేం చేశాను? అమ్మని వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేయమని నేను చెప్పానా? నువ్వు చెప్పేదాకా నాకు అసలు ఈ విషయమే తెలీదు. ఈ విషయం తెలియదు కానీ నా విషయం తెలుసు కదా. మీ అమ్మా నాన్నల విషయం తెలుసు కదా. నా మాట నువ్వైనా నమ్ముంటే, నమ్మి రియాక్ట్ అయి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. నాకు ఈ పరిస్థితి వచ్చేది చెప్పు. అరే, ఎవరు ఫిక్స్ చేసినా ఎవరెవరికి మాటిచ్చినా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏం చేస్తావో చెయ్యరా. లేకపోతే నా నిర్ణయం ఏదో నేను తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా చేసేదేమీ ఉండదు. నీ ఇష్టం. ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీ ఎలా ఉంది? ఏంటి కొత్తగా అడుగుతున్నా? ఎలా ఉందో చెప్పండి. సంథింగ్ స్పెషల్. రోజు కంటే బాగుంది. ఏంటి తేడా? అందులో సంతోషం కలిసింది. సంతోషం కలవడం ఏంటి? శుభవార్త తాలూకు సంతోషం. శుభవార్త ఏంటది? పొద్దున్న మసాలా కాడికి అక్క ఉక్కిరిబిక్కిరైపోయింది కదా. అప్పుడు నేను ఉన్నాగా. అందులో సంతోషమే ఉంది. చివర్లో మీరంతా డాక్టర్ని సాగనంపడానికి బయటికి వెళ్లారు కదా. అప్పుడు భువనేశ్వరక్కయ్య నన్ను దగ్గరికి పిలిచింది. వాళ్ళతో మాట్లాడి తులసిని వినయ్కి ఖాయం చేయవా? ప్రియను సాంబయ్యను ఒప్పించి తాళి కట్టించే బాధ్యత నీది. వినయ్ తులసిని ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి, దానికి నువ్వు సాయం చేయాలి అని అందక్క. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు దానికి సంబంధాలు వెతుకుతున్న మనకి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. కోట్ల ఆస్తి, ఒక్కడే కొడుకు, పైగా మంచివాడు. వినయ విధేయతలు ఉన్నవాడు. తానిష్టపడుతున్నాడు. మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపెడితే పుణ్యం అన్నారు. అదంటే నాకు పడకపోయినా మీకోసం నేను కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. కాని జాతకాలు కలవలేదు. పైగా ప్రియకి ప్రాణగండం అన్నారు.
ఒక విధంగా చూసుకుంటే ఆదిత్య కంటే ఇది మంచి సంబంధమే. అది సుఖపడుతుంది, అంతా నిశ్చింతగా బతకచ్చు. ఇవన్నీ ఆలోచించి నీ కోరిక ప్రకారం పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అక్కకి మాటిచ్చాను.